హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సునందాని. ఈరోజు వచ్చేసి ఒక కుకింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. చాలా 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 ఇయర్స్ తర్వాత కుకింగ్ అనేది కుకింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి వాక్కాయ పప్పు అండి. ఐడియా ఉంటుంది. ఇది ఉప్పు కారం చల్లుకొని తిన్నా చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా, ఉప్పుగా, కారంగా టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని నేను పప్పులో వేసి చేశానమాట. ప్రాసెస్ వచ్చేసి ఇది ముందు అంతా క్లీన్గా చేసుకున్నానండి వాక్కాయల్ని. ఆ తర్వాత వాటిని కట్ చేసి ఇత్తనాలు అనేది తీసేసానండి. ఒక ఆనియన్ తీసుకున్నాను. నేను తక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను కాబట్టి ఆనియన్ వచ్చేసి హాఫ్ చేసి ఒక హాఫ్ వచ్చేసేమో ఉడకబెట్టానండి పప్పుతో పాటు. ఒక హాఫ్ వచ్చేసేమో తాలింపులో వేసాను అనమాట. ఒక 3 వచ్చేసి పచ్చిమిర్చి, ఒక 2 టమోటాలు అనమాట. వాక్కాయలు వచ్చేసి ఒక 10 రూపీస్కే తీసుకున్నానండి. నాకు అవి సరిపోయినాయి. ఇది పప్పు అండి. ముందే నేను నానబెట్టేసుకున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్. ఆ తర్వాత కుక్కర్లో వాటర్ పోసేసి ఈ కట్ చేసిన పీసెస్ అన్నీ వేసేసానండి. ఇంక మనం చింతపండు వేసే అవసరం ఉండదండి. కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టు కారము, సాల్ట్ అండి. నేను సాల్ట్ వచ్చేసి రాక్ సాల్ట్ వాడుతానండి. అంటే కల్లుప్పు, రాళ్ళుప్పు అంటాం కదా, అది వాడతానండి. టేస్ట్ బాగుండిద్దండి. అంటే పులుసు, పప్పుచారు, అట్లా చికెను, నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా సరే, ఇగురు కూరలు వాటిల్లో వచ్చేసి నేను కల్లుప్పు యూజ్ చేస్తాను. అంటే మా అత్తయ్య ఎక్కువ అదే యూజ్ చేస్తుంది. నాకు కొంచెం డిఫరెన్స్ అనేది తెలిసిందనమాట. సాల్ట్కి అది ఏమంటారు, రాక్ సాల్ట్కి. దానివల్ల అంటే ఓకే దీనివల్ల అని చెప్పి చూశాను. బాగుంది టేస్ట్ అనేది నాకు తెలిసింది. ఇంకా అప్పటి నుంచి ఫ్రైల్లో అయితే సాల్టే వాడతాను. ఇట్లా ఏమన్నా చేసినప్పుడు మాత్రం రాక్ సాల్ట్ వాడతాను అనమాట, కల్లుప్పు. ఆ తర్వాత విజిల్స్ ఒక 6 to 7 అనేది విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టేసుకున్నానండి. తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేసి కొంచెం మనకి ఎక్స్ట్రా వాటర్ అనేది ఉంటుంది కదండి, అది తీసాను. నేను హ్యాండ్తోనే తీస్తాను అండి. అంటే ఒక హ్యాండ్తో వంట చేస్తా, ఒక హ్యాండ్ రికార్డ్ చేస్తున్నాను అనమాట. అందుకని బిట్లుగా తీసాను. అట్లా వాటరు పక్కన తీసేసి పప్పు అనేది వెనిపేసుకున్నానండి. ఇక్కడ మనం సాల్టు, కారం అది చూసుకొని ఏమన్నా తగ్గితే కనుక మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టేసి పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట. తాలింపు ఆయిల్ ఒక 2 గరిటెలు ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అంటే పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు ఇవన్నీ కలిపి నా తాలింపు గింజలు వేసాను. ఆ తర్వాత చిన్నులపై రెమ్మలండి ఒక 6 to 7 అట్లా దంచి క్రష్ లాగా చేసి వేసాను అనమాట. ఆ తర్వాత ఎండుమిర్చి వేసాను. తర్వాత ఆనియన్ వేసానండి. కొంచెం ఆనియన్ అనేది వేగేదాకా ఉంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడే నేనేం చేశానంటే ఎక్కువ ఇంగువ వాడతానండి. నేను పప్పు, సాంబారు ఇట్లా చేసినప్పుడైతే ఖచ్చితంగా ఇంగువ అనేది వేస్తాను. అలా కొంచెం ఇంగు వేసి ఆనియన్ అనేది ఉడికేదాకా ఉంచుకున్నానండి. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకున్నాను. చాలా బాగుండిద్దండి. మనకి డిఫరెంట్గా అంటే మామిడికాయ పప్పు, చింత చిగురు పప్పు అట్లానే ఇది కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఉల్లిపాయ ఇదంతా వేగిన తర్వాత ఎనిపి పెట్టుకున్న పప్పు అనేది వేసేసి ఆ ఎక్స్ట్రా వాటర్ అనేది పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లో వేసేసాను అనమాట. స్మెల్ కూడా చాలా మంచిగా వచ్చిందండి అరోమా అనేది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా 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 బాగుండిద్ది అనమాట. నేను మీతో మాట్లాడదామన్న ఉద్దేశంతో కొంచెం లెంత్ ఎక్కువ పెట్టానండి వీడియో అనేది.
ఈసారి నుంచి కొంచెం కట్ చేసి పెడతాను. అంటే చాలా రోజుల తర్వాత కదా అని. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. బై బై.